హలో అండి. ఎప్పుడు చేసే చికెన్ కర్రీ కాకుండా ఈరోజు స్పెషల్గా స్పైసీగా గోంగూర చికెన్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఈ గోంగూర చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలర్ వచ్చేలాగా వేయించుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయగనివ్వాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర, కట్ చేసిన టమాటాలను వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వాలి. తరువాత శుభ్రంగా కడిగిన చికెన్ వేసి కలిపి మసాలాలు పట్టే విధంగా కలిపి కొద్దిసేపు అలాగే ఉంచాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఉప్పు కారాలు పట్టే విధంగా కొద్దిసేపు అలా నూనెలో మగ్గనివ్వాలి. అడుగు అంటకుండా కలిపితే బాగుంటుంది. తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. మూత పెట్టాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తరువాత ఫ్రెష్గా తెచ్చిన గోంగూర ఇది బాగా కడిగి, ఇది బంకల్గా వస్తుంది. అలా ఉంటే గోంగూర ఏది చేసినా బాగుంటుంది. కడిగి ఈ ఉడుకుతున్న చికెన్లో వేయాలి. లేదా పక్కన మనం ఉడికించుకొని మెత్తగా మిక్సీ పట్టి అయినా వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. గోంగూర ఉడికేంత వరకు. లాస్ట్లో గరం మసాలా వేసి కలిపి కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి. అంతే, గోంగూర చికెన్ రెడీ.